దేవేంద్ర ఫడ్నవీస్ అంకితమైన ప్రజా సేవకుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఫడ్నవీస్ నాగపూర్లోని మరాఠీ బ్రాహ్మణ హిందూ కుటుంబంలో గంగాధర్ ఫడ్నవీస్ మరియు సరిత ఫడ్నవీస్లకు జన్మించారు. ఫడ్నవీస్ తన ప్రాథమిక పాఠశాల విద్యను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీదుగా ఇందిరా కాన్వెంట్లో చదివారు. ఫడ్నవీస్ తన హయ్యర్ సెకండరీని ధరంపేట్ జూనియర్ కాలేజీలో చదివాడు. దేవేంద్ర ఫడ్నవీస్ 1992లో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి తన LLB సంపాదించారు. దీని తర్వాత అతను బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాడు. అదనంగా అతను DSE బెర్లిన్ నుండి మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో డిప్లొమాను కలిగి ఉన్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య పేరు అమృత ఫడ్నవీస్. ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని 90ల మధ్యలో ప్రారంభించారు. ఆ సమయం నుండి అతను రాజకీయ పార్టీకి మరియు ఎన్నికైన ప్రతినిధిగా అనేక నాయకత్వ పాత్రలలో పనిచేశాడు. కళాశాల విద్యార్థిగా ఫడ్నవీస్ బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో క్రియాశీల సభ్యుడు మరియు 1992 సంవత్సరంలో 22 సంవత్సరాల వయసులో కార్పొరేట్ అయ్యాడు. 5 సంవత్సరాల తర్వాత 1997లో 27 సంవత్సరాల వయసులో ఫడ్నవీస్ నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కి భారతదేశ చరిత్రలో 2వ అతిపిన్న వయస్కుడైన మేయర్ అయ్యాడు. 2004లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేశ్ముఖ్ రంజిత్ బాబుపై ఫడ్నవీస్ 17,610 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో దేవేంద్ర ఫడ్నవీస్ ఈసారి నాగపూర్ సౌత్ వెస్ట్ నుండి పోటీ చేసి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ కు చెందిన వికాస్ పాండురంగ్ ఠాక్రేపై విజయం సాధించారు. 2010లో మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013లో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఫడ్నవీస్ నియమితులయ్యారు. బీజేపీ విజయం తర్వాత ఫడ్నవీస్ 31 అక్టోబర్ 2014న బీజేపీ నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుండి తిరిగి ఎన్నికయ్యారు. 2019లో భారీ రాజకీయ గందరగోళం తర్వాత నవంబర్ 23న మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 3 రోజులకే మళ్లీ రాజీనామా చేశారు. 2022లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.